డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేతృత్వంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఎవరినూ అధికారంలో కూర్చోబెట్టడానికి తాము సమావేశాలు పెట్టుకోమని మీటింగ్ అనంతరం నేతలు అన్నారు. వైసీపీ హయాంలో కాపు నేస్తం ఇచ్చామని చెప్పారు. 3,000 కోట్ల కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత పథకాలను తీసేస్తామంటే కుదరదని కూడా అన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది. ఈ సామాజిక వర్గం అనేటువంటి అతి పెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో అందరితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ మేము అందరూ కలిసి ఉండాలనేటువంటిది, అందరూ బాగుండాలి. ఒక రాజకీయ పార్టీ కానీ, నేను ఒక రాజకీయ వ్యక్తి కానీ ఒక కులం ఓట్లు వేస్తే గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అందరి యొక్క సహకారం ఉంటేనే విజయం సాధిస్తారు. కానీ ఆ కులంలో ఈరోజు నిన్న కాక మనం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాట్లాడిన దాంట్లో ఈ కుల జాతీయాలు లేకపోతే కులం అనేటువంటిది ఈ రాష్ట్రంలో పోవాలనేటువంటి అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి వాళ్ళ విజ్ఞత. కానీ నా తరపు నుంచి అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర గతంలో కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చేటప్పుడు కులాలు చూసే ఉండలేదా? మరి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాలు చూసే ఉండలేదా? ఒక కమ్మ కార్పొరేషన్ అనేటువంటిది పెట్టారు, కాపు కార్పొరేషన్ అనేటువంటిది పెట్టారు, బీసీ కార్పొరేషన్ అనేటువంటిది పెడుతున్నారు, అనేక కార్పొరేషన్లు పెడుతున్నారు. మరి కులజాతి వదలాలంటే కార్పొరేషన్లు ఎందుకు? అందరికీ పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాం అనేటువంటి విధంగా ఉండాలి కదా. ఇది కాదు. ఈ వాళ్ళకి అక్కలు లేకపోయినప్పటికీ మాకు ఈ సామాజిక వర్గం యొక్క బాధ్యతలో మేము చాలా వరకు ఇప్పటికే ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. అందులో కాపు సామాజిక వర్గానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రతిఘటిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ వేదిక సహకారంగా ఉంటుందనేటువంటి ఉంటే పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీకు ఎవరికి కష్టం వచ్చి ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అనేటువంటి భవిష్యత్తులో అధికారంలో